హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైజు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులకు కలిసామండి అందరం కూడా. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి. సో ఈరోజు వీడియో తీయడానికి కుదిరింది. పిల్లలతో కొంచెం బిజీగా ఉండడం వల్ల తీయలేదు. సో ఈరోజు ఏంటంటే నువ్వుపప్పు కజ్జికాయలు రెడీ చేస్తా అన్నారు అత్తయ్య గారు. ఆ వీడియో అప్లోడ్ చేశాను. సో వీడియో చివరి వరకు కూడా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఏది ఎలా చేస్తున్నారు అనేది. చాలా టేస్టీగా ఉంటాయండి నువ్వుపప్పు కజ్జికాయలు. మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఈ సెల్లోకి వచ్చేస్తాయి. సో చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. పప్పు పిండి ఇది ఈ కప్పుతో తీసుకున్నారు. ఆ పిండి వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఉప్మా రవ్వ వేయించింది కాకుండా పచ్చిదేనా? వేయించింది పచ్చిదే. ఉప్మా రవ్వ కొంచెం వేసారు క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి కొంచెం ఉప్మా రవ్వ వేసారు. ఇది కాసి నూనె. వేడి చేసుకొని వేసుకోవాలండి. మామూలు నూనె వేసుకోకూడదా? అంటే వేసుకోవచ్చు, కానీ ఇది కాసిన నూనె అనుకో గొల్లగా బాగుంటాయి, కరకర. వేడి చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంటండి, గుల్లగా వస్తాయంట. మెత్తపడ. సో అందుకని వేడి చేసి వేసారు నూనె. ఇప్పుడు చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. వాటర్ వేసుకొని చపాతీ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకసారి వేసుకున్నాం అనుకో. ఇలా ముద్దగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్లో వేసారు, లాస్ట్లో కొంచెం వేసారు. పిండి మరీ సాఫ్ట్గా వస్తుంది. దీన్ని ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. కజ్జికాయలకి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ మూకుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అవ్వాలండి. తడది ఉంది, తడంతా పోయి పొడిగా హీట్ అవ్వాలి బాగా. కొబ్బరి ముక్కలు నేపాలండి డ్రైగా. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగే వేపుకోవాలి.
తీసి చిన్న కప్పులోకి తీసేస్తున్నారు. ఇవి చల్లారాక మిక్సీ చేసుకోవాలి. నువ్వు పప్పు కూడా అలాగే వేపుకోవాలా, డ్రై ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ప్లేట్లో నువ్వు పప్పు కూడా ప్లేట్లోకి తీస్తారు. ఇప్పుడు ఉప్మా రవ్వ సూజీని కూడా వేపేసుకుందామండి. అలాగే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇది చల్లారాక కలుపుకోవాలి. వేయించుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, అవి మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకుంది ఇందులో వేసుకోవాలి. వేయించి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ సూజీ, అందులో వేసేసుకోవాలి. నువ్వులు కూడా ఇలాగే మిక్సీ చేసేసుకొని పౌడర్ లాగా ఇందులో వేసేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా, చల్లారిపోయి మిక్సీ చేసి పౌడర్ కూడా అందులోనే వేసేస్తున్నారు. పంచదార టేస్ట్కి సరిపోయేంత. ఎవరు ఎక్కువ స్వీట్ తింటే వాళ్ళు తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని పొయ్యి అంటించుకొని అటు ఇటు కలుపుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా మిక్స్ అయిపోవాలి బాగా. టీ పెట్టుకున్నా తెల్లారు కదా. యాలక్కాయలు కొట్టుకొని వేసుకున్నాం. ఇంకా అయిపోయింది. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యి ఇలా ఉండాలి. గజ్జికాయ లోపల పెట్టుకుంటాం కదండి, అది ఇది. ఇప్పుడు అయిపోయింది. స్టవ్ ఆఫ్ తీసుకొని చల్లారిపోతే మనం గజ్జికాయలాగా చపాతీలా చేసుకొని అందులో సర్వ్ చేసుకొని గజ్జికాయలు వేపేసుకోవాలి. చల్లారాలి కదా, కొంచెం ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోవాలి. 15 minutes అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం పిండి తీసుకొని ఉండలా చేసుకొని చపాతీ చేసుకుందాము. పిండి వేసుకొని పొడి పిండి వేసుకొని మాదిరిగా చేసుకోవాలండి. పలుచగా చేసుకోవాలి. పలుచగా చేసుకుంటే బాగా ఎగుతాయి కదా. ఈ మందం చేసుకుంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఉప్మా రవ్వ, అది ఒక స్పూను మధ్యలో వేసుకొని గజ్జికాయలాగా మడ తీసుకోవాలి. గజ్జికాయ మిషన్తో కూడా చేసుకోవచ్చు. అంతే. ఇలాగే అన్నీ చేసుకోవాలండి. చేసుకొని మూకుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలి. నూనె కాగాక ఇవి వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే బాగా ఎగుతాయండి.
సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. ఇదిగోండి ఇలాగా ఆల్రెడీ వేపారు, ఇలా వేపుకోవాలి. అంతే అండి, కజ్జికాయలు రెడీ. జాగ్రత్తగా వేపుకోవాలి. సో ఎమ్మీ ఎమ్మీగా కజ్జికాయలు అయితే రెడీ రెడీ అండి. ఇలాగ మేము చేత్తోనే చుట్టేసుకున్నాం, లేక కజ్జికాయది చేత్తో కూడా వచ్చేస్తాయి ప్రాపర్గా చేస్తే. అంతే అండి, కరకరలాడే కజ్జికాయలు అయితే రెడీ. చూసారా ఎంత క్రంచీగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెడీ అండి, అంతే నువ్వుపప్పు కజ్జికాయలు. చూసారు కదండి, నువ్వుపప్పు కజ్జికాయలు సేమ్ ఇదే క్వాంటిటీలో చేస్తే చాలా టేస్టీగా వస్తాయండి. క్వాంటిటీ ఎక్కువైనా సరే ఇలా నువ్వుపప్పు అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా కూడా ఉన్నాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో అయితే ఖచ్చితంగా పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.